హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాను అనమాట నైట్ డిన్నర్లోకి. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో గీ 2 స్పూన్స్ వేసుకొని పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రై చేసేసుకుని అంటే నీట్గా ఫ్రై చేసుకోవాలి, రెడ్డిష్ కలర్గా వస్తాయి చూసారు కదా. ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఒక బౌల్లో తీసేసుకొని ముందు స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట. తీసేసుకొని ఒక బౌల్లోకి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక కప్ ఆనియన్, ఒక కప్ టమాటా అండ్ ఒకటి మిర్చి తీసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒక 90% కూడా అవసరం లేదు, ఒక 50% ఫ్రై చేసేసుకుంటే సరిపోయింది. అందులో కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను చూసారు కదా. ఇలా ఫ్రై అయిపోయినాయి. యాలకులు, చెక్క, లవంగా వేసేసుకొని అందులో అంటే ఆ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు జీడిపప్పు ఒక 10 తీసుకొని వాటిని పౌడర్ చేసేసుకుంటున్నాను నేను. పౌడర్ చేసేసుకున్నాక ఇప్పుడు అవి ఆరిపోయినాయి అనమాట. ఆనియన్, టమాటో అవి పేస్ట్ చేసేసుకుంటున్నాను చూసారు కదా. ఇంత ఈవెన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పేస్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు లవ్లీ హాయ్ అన్న ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది చూడండి మీకే. ఇప్పుడు అది ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మనకి తగినంత వేసుకొని ఫ్రై చేసేసుకొని అవి ఫ్రై అయిపోయినాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. అంటే బాగా కుక్ చేసేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను నేను. ఇప్పుడు తగినంత కారం వేసుకున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని కొంచెం క్యాప్ పెట్టేసుకున్నాను. స్మెల్ చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు లాస్ట్న క్యాప్ పెట్టుకుని అయిపోయిన తర్వాత గరం మసాలా వేసి గార్నిష్ చేసేసుకున్నాను. ఆ పౌడర్ కూడా వేసేసుకున్నాను అనమాట. మనం జీడిపప్పు పౌడర్ చేసేసుకున్నాం కదా అది ఇప్పుడు గార్నిష్ చేసేసుకొని ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా చేశాను. నాకే నోరు ఊరిపోతుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే. నైట్ బాగా ఎంజాయ్ చేసామన్నమాట తిని. ఈ కర్రీలోకి పుల్కాలు చేసేసాను అనమాట నేను నైట్. సో గోధుమ పిండితో చేశాను, మైదాతో కాదు. ఆ పుల్కాలు కూడా ఎలా చేయాలో కావాలంటే కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకేం వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. చపాతీలోకైనా, మిల్కాల్లోకైనా, బటర్ నాన్లోకైనా, ఈవెన్ రైస్లోకైనా కానీ మస్తు కాంబినేషన్. అసలు సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.